గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కడప ఉప ఎన్నికల్లో బీటెక్ రవి భార్యను జడ్పీటీసీగా గెలిపించుకుని తమ స్థాయి ఏంటో తెలియజేస్తామన్న అనకాపల్లి ఎంపీ. విశాఖలో గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రమేష్ హెచ్చరిక. విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యూనియన్ నాయకులు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డ విద్యార్థి నాయకులు కొండబాబు. డ్రగ్స్ రహిత నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రద బాగ్జీ పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉప ఎన్నికల్లో బీటెక్ రవి భార్యను పులివెందుల జడ్పీటీసీగా గెలిపించుకొని జగన్ స్థాయిని ఆయనకి తెలియజేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పంచకల రమేష్ బాబుతో కలిసి ఎంబీపీలోని గంటా నివాసంలో విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల నుంచి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కుటుంబం ఆ ప్రాంతాన్ని కనీసం అభివృద్ధి చేయలేదని, రాజ్యసభ సభ్యుడిగా తాను మాత్రం అక్కడ 100 వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. జగన్ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలపైన రాష్ట్ర పోలీస్ శాఖ బిజీగా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ రంగంలోకి దిగి అవినీతి సొమ్మును కక్కిస్తాయంటూ హెచ్చరించారు. నిన్న జరిగిన నెల్లూరు పర్యటన ఒక ఉదాహరణ. మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేయడం అదేం కొత్త కాదు. ఏదైనా ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీ తరఫున వాళ్ళు పర్యటనలు చేస్తారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు, ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తా ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం, జారిపోతున్న క్యాడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పందా అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా మేము కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కాలు బయటికి తీసి గేట్లోంచి బయటికి రాలేడు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన పరామర్శలకు వెళ్ళాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ కూడా మాకు కూడా తెలుసు. కానీ డెమోక్రసీ కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎక్కడికైనా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈరోజు 2000 నుంచి 3000 మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు రాజకీయాల్లో ఎందుకున్నాము ఇలాంటివి మాట్లాడటం వినటం ఎంత ఇబ్బందికరంగా ఉందో అనే ఆలోచన చేసే విధంగా, అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో నేను అర్థం కాలేదు. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు. ఎందుకంటే దాదాపు నాకు 20వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగిన వాడిని. చాలాసార్లు మేము గుర్తు చేశాం, సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు, చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు, ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ల ముందు వరకే, ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం. దానికి ప్రజలకు ఏ విధంగా మెలు చేయాలా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ మైండ్ కూడా మార్చుకోండి మాకు చెప్పేవాడు. రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తెలుగుదేశం నాయకులకు, కూటమి నాయకులకు చెప్తున్నా నేను మాత్రం ఒప్పుకుండే పరిస్థితి లేదు అని ఆ కోపాన్ని నీరుగార్చారు. దానిపైన ఆ కోపంలో ఉండే వేడిపైన చల్లనీళ్ళు పోశారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు తిరుగుతున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే. ఈరోజు మీరు రోడ్లలో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే. ఎక్కడ అసలు ఏంటి వీళ్ళ చరిత్ర, ఎవరెవరు
ఈ రాష్ట్రంలో తిట్ల పురాణం అసెంబ్లీలో మనం చూసాం. ఎలాంటి ప్రెస్ మీట్లు, ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు, కొడాలి నాని ఏం మాట్లాడతాడు, వంశీ ఏం మాట్లాడతాడు, పేర్ని నాని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంకొకతను ఉన్నాడు రమేష్ అని, కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్నాడు, అతను ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు, మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ విధంగా రెచ్చగొట్టారు, అప్పుడు మహిళలను ఏ విధంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖ సాగర్ తీరంలో బహుళజాతి కంపెనీలు లూలు సంస్థకు కూటమి ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి అంటూ అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అలిపురం నీలం రాజశేఖర రెడ్డి పవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ కేటాయింపులపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. స్వదేశీ విజ్ఞానాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించే సాగర్ తీరంలోని విదేశీ కంపెనీలకు స్థలాన్ని కేటాయించడం సజాతి ధర్మాన్ని అవమానించడమేనని తెలిపారు. ఆ పార్కును ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. అదేవిధంగా 13.7 ఎకరాల భూమి ధర 7,000 కోట్లు ఉండగా అతి తక్కువ ధరకే లీజుకు ఇవ్వడం దారుణమని వాపోయారు. లూలు సంస్థకి ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేయాలి. విశాఖ సాగర్ తీరంలోని లూలు కంపెనీకి ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసేంత వరకు పోరాడతాం. జిల్లాల అఖిల పార్టీల ఐక్యత, జిల్లాల వామపక్ష పార్టీల ఐక్యత. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బీచ్ రోడ్డు, ఆర్కే బీచ్ వెనకాతలు ఉన్న ఏదైతే 13,74 ఉందో దీన్ని లూలు కంపెనీ కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వాలు అనేది అప్పుడే ప్రయత్నాలు చేస్తుంటే ఇచ్చేశారు ఆల్రెడీగా. ఇప్పుడు దీనివల్ల యాక్చువల్గా గవర్నమెంట్ రేట్ ప్రకారం అనుకుంటే 7,000 కోట్ల రూపాయలు అనేది అది ఇంచుమించు గవర్నమెంట్ రేట్ ప్రకారంగా దాని ఖరీదు అనేది ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అడుగు ₹1.5కి ఇచ్చి 99 సంవత్సరాలకు అనేది ఈ లూలు కంపెనీకి అనేది ఇచ్చారు. సో యాక్చువల్గా గతంలో ఇప్పుడున్న డీమార్ట్లు కానీ, వాల్మార్ట్లు కానీ, లేకపోతే అప్పుడున్న స్పెన్సర్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లోని వాళ్ళతో ఒప్పందాలు కుదురుకొని లీజుకి అనేది తీసుకొని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే అక్కడ ఏదైతే అడుగు అనేది 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ₹1.5 అనేది ఇదే లూలు మాల్లో ₹1.5 పట్టుకెళ్తేనే ఏదైనా వస్తువు వస్తుందా అనేది ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాం. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత విలువైన కీలకమైనటువంటి భూముల్ని రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం ఒక విదేశీ బహుళజాతి సంస్థ లూలుకి కట్టబెట్టింది. 13.74 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకి ఒక స్క్వేర్ ఫీట్కి కేవలం ₹50 లీజు నిర్ణయిస్తూ దీన్ని కట్టబెట్టారు. ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని చెప్పినది, కుంభకోణం జరిగిందని చెప్పినది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉంది. నిరంతరం దేశ రక్షణకు సంబంధించి అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. నీట్, జేఈలోని టాప్ ర్యాంకులు సాధించాలనుకునే వారికి ఇస్తున్న శిక్షణకు సంబంధించి 100% రాయితీ పొందే విధంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ 2025 పరీక్షను నిర్వహిస్తూ స్కాలర్షిప్ బహుమతులను ప్రకటిస్తున్నట్లుగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ అకాడమిక్ ఎడ్ఆర్వి ఎస్ఎన్ మూర్తి బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 8 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా 250 కోట్ల విలువైన నగదు బహుమతులను ఆకాష్ ఇన్స్టిట్యూట్ కు అర్హత సాధించేందుకు అవకాశం కల్పించేందుకు ఈ టెస్టు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో
8th, 9th, 10th, 11th, 12th అండ్ లాంగ్ టర్మ్ చదువుతున్నటువంటి నీట్, జేఈ స్టూడెంట్స్కి మనం బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం ఇండియాలో. ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం ప్రతిభ గల విద్యార్థుల్ని, పేద అండ్ ప్రతిభ గల విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తున్నామో త్రూ ఏ టాలెంట్ ఎగ్జామ్ కాల్డ్ ఆంతే, ఈ ఇయర్ కూడా ఆంతే 2025 లాంచ్ చేయడానికి విచ్చేస్తున్న మీ అందరికీ ఆకాశ్ మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంతే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకం చేరుకుంది. ఆంతే ఈజ్ ఇన్ 2 డిఫరెంట్ ఫామ్, 2 విధాలుగా లాంచ్ చేస్తున్నాం. ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అండ్ ఆంతే ఫర్ ఇన్విక్టస్. ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ లాస్ట్ 15 yearsలో 6.6 millions ఆఫ్ స్టూడెంట్స్ ఇండియాలో టెస్ట్కి అపీర్ అయ్యి చాలామంది విద్యార్థులు దాని ద్వారా 100% స్కాలర్షిప్ పొందడమే కాకుండా క్యాష్ అవార్డు కూడా పొంది కొన్ని వేల మంది విద్యార్థులు ఐఐటీస్, ఎన్ఐటీస్ అలాగే మెడికల్ కాలేజ్లో ఆకాశ్ ద్వారా జాయిన్ అయినందుకు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అదే ఆస్పిరేషన్తో ఆకాశ్ ఆంతే టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2025ని ఈ సంవత్సరం కూడా మనం లాంచ్ చేస్తున్నాం. ఈ టాలెంట్ ఎగ్జామ్కి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మోడ్లో మనం టాలెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ 4th October to 12th October, ఆఫ్లైన్ 5th October and 12th October. అక్టోబర్లో ఉన్నటువంటి 2 Sundays 5th October, 12th October ఆఫ్లైన్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ క్లాస్ 9th, 10th, 11th, 12th స్టడీయింగ్ స్టూడెంట్స్, క్లాస్ 9th, 10th, 11th అండ్ 12th స్టడీయింగ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారు. ఆన్లైన్ ఎగ్జామ్ని మనం చెప్పినటువంటి డేట్లో మార్నింగ్ 10 AM నుంచి 10 PM వరకు ఆ స్టూడెంట్కి ఏ టైంలో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని వైసీపీ విద్యార్థి నాయకుడు కొండబాబు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు జిల్లా పరిషత్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగపు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధులు లేక అత్యంత హీన స్థితిలో ఉందని వాపోయారు. విద్యార్థులకు పెట్టే భోజనాల్లో నాణ్యత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో తరగతుల్లో మౌలిక వస్తువుల కల్పనకు గాను ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. బల్లుల సాంబారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న దుస్థితి ఇది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పిల్లలకు దుప్పట్లు కానివ్వండి, దోమతెరకాలు పంపిణీ జరగల. దీంతో పాటు దోమల తాటికి కట్టిక నేల మీద విద్యార్థులు పడ్డుకోలేని పరిస్థితి మనం చూసాం స్వయంగా. అంతేకాకుండా అరకొల నిధులతో మెనూ పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో పిల్లలకు వంట వండుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలు విద్యార్థుల యొక్క విలువైన జీవితాలతో ఈరోజు కూటమి సర్కార్ చెలగాటమారుతూ ఉంది. అంతేకాదు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా పిల్లలకి ఇచ్చే పరిస్థితి కూడా నాకు కనబడలేదని, స్వయంగా ఇవి రాలేదని విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల తిష్ట వేసుకుని ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే పరిమితం అయిపోయిన పరిస్థితి మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సాక్షాత్తు హైకోర్టే చెప్పింది సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. ఈ నిద్రపోయిన విడల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గురుకుల పాఠశాలలు 6,800 పైచులకు గురుకుల పాఠశాలలో ఉంటే సుమారు ఎస్టీ, బీసీ విద్యార్థులు 6,35,000 మంది పైన విద్యార్థులు ఈరోజు గురుకుల పాఠశాలలో నానా ఆటలు పడుతున్న పరిస్థితి స్వయంగా మేము చూడటం జరిగింది. అంతేకాకుండా అక్కడ పిల్లలకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి, దిండ్లు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, టొంకుపెట్టలు కానివ్వండి, కార్పెట్ లాంటివి కూడా ఎక్కడ కూడా అరకొల్ల అందించి చేతులు దురుకున్న ఈరోజు
మన విద్యార్థులు పడుతున్న కష్టాలు, గురుకుల పాఠశాలలో పడుతున్న కష్టాలు, ఇంకా వివిధ హాస్టల్లో పడుతున్న కష్టాల కోసం మీతో పంచుకుందాం అనుకుంటున్నాం. ఏ ఒక వ్యవస్థ కానీ, ఏ ఒక రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక ప్రిన్సిపల్ కానీ, ఏ ఒక టీచర్ కానీ విద్యార్థిని పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే వాళ్ళకి హోటోకు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దాన్ని చులకనగా చూసేది తెలిసిందే. కానీ ఈరోజు మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళ దుస్థితిని చూసి ఎంతో బాధ కలిగి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏం సార్ ఈ పరిస్థితి, మంచాలు లేని పరిస్థితి ఏంటి సార్, పులిసిపోయిన పెరుగు ఏంటి సార్, అసలు విద్యార్థులు ఎలా బతుకుతున్నారు సార్, వాష్రూమ్లకి అయితే డోర్లు లేని పరిస్థితి, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి మొత్తం ఏదైతే ఉందో వాష్రూమ్లన్నీ కూడా లేని పరిస్థితి, నీళ్లు రాని పరిస్థితి, తెల్లవారి 2 గంటలు సాయంత్రం 2 గంటలు మాత్రమే నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇంత దుస్థితిలో విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక హాస్టల్ ఉందని చెప్పి ఈరోజు మన విద్యార్థి విభాగం వైఎస్ఆర్ఎస్యు మా పానిగంటి చైతన్య గారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెళ్ళి హాస్టల్ మొత్తం సందర్శించడం జరిగింది. అక్కడ చూసిన ఎన్నో ఘోరాలు ప్రిన్సిపల్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో నిర్లక్ష్యంగా 6 నెలల క్రిందట మేము బిల్స్ పెడితే మాకు నిధులు లేవని చెప్పి ఏ ఒకటి కూడా ఇవ్వలేదండి, లేకపోతే మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బులు రావట్లేదండి, ఈ బెంచ్లన్నీ కూడా 6 నెలల క్రిందట వచ్చాయి, సంవత్సరం క్రిందట వచ్చాయి, ఇవన్నీ కూడా ఇరిగిపోయినాయండి, విద్యార్థులు అన్నీ ఎరగొడుతున్నారండి, మాకు ఏవి రావట్లేదండి అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్న ప్రభుత్వం. శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బంగారు చీరతో వస్త్రధారణ చేసి 108 బంగారు పుష్పాలతోని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఆలయ అర్చకుడు ఆర్బీ కుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలను చేపట్టారు. వివిధ రకాల ద్రవ్యాలతో క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునకు భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. ఆరోగ్య సిద్ధి అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 32వ వార్డులో వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మోసాలతోని అధికారం చేపట్టారంటూ విమర్శించారు. తల్లికి వందనం పెన్షన్లు సగానికి సగం పైగా అనర్హులుగా నిర్ధారించారంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు చేసిన మోసాలపైన కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ యొక్క 37వ వార్డులో నిర్వహించిన పేదలకు పెన్నిదిగా, అలాగే కార్యకర్తలకు అండగా, ప్రజలకు ఎప్పుడు సేవలో ముందుండే మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను గణేష్ కుమార్ గారికి. అలాగే మా గురువులు జానవేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు. ఈరోజు నేను ఒక కార్పొరేటర్గా ఉన్నానంటే ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ వీళ్ళకి పాదాభిషేకం చేసుకుంటున్నాను. ఎందుకంటే 98 మందిలో 96 మందికి బీఫారాలు ఇచ్చారు, 2కే సీఫారాలు. అది కూడా దళితులు. నేను ఇంకో దళితుడు, అతను దళితుడు కాదు, అంటే మధ్య రకంలో ఉండే వ్యక్తి అతను. అది మాసిపోగరాజు. ముందు సీఫార్మ్ ఇచ్చి మాకు గెలిపించిన ఘనత వాస్పల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే మా జాన్వేశ్వరి గారికి దొక్కుతుంది. అది ఎప్పుడైనా ఒకటి పార్టీని నమ్ముకొని మనుషుల్ని అంటే నమ్ముకొని ఉంటే, అంటే పెద్దలు నమ్ముకొని ఉంటే చివరి వరకు మీరు బాగుంటారన్న ఆశీర్వాదం ఉంటుంది వీళ్ళది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశం దాటి సింగపూర్లో కూడా వెళ్ళిపోయింది.
తండ్రి కొడుకు అక్కడ ఉంటుండగానే సింగపూర్ ఏమో వారు విత్డ్రా చేసుకున్నారన్నమాట. అంటే సి హౌ బ్యాడ్ చంద్రబాబు నాయుడు has dented the image of ఆంధ్రప్రదేశ్ అబ్రాడ్. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రానికి ఎంత దెబ్బ తీసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది విషయం, ఈరోజు నువ్వు అన్ని పథకాలు ఇచ్చేస్తే ప్రజలు నీ వైపే కదా ఉంటారు. నీకెందుకు భయం? నీ కొడుక్కెందుకు భయం? ఎందుకు మా నాయకులందరినీ కూడా చిత్రహింసలు చేసి మీడియా యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టి నానా హింసిస్తున్నావు? పరిపాలన బాగుంటే నిన్నే మెచ్చుకుంటారు కదా. ఓకే. నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ చూసి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా మనిషిగా జగన్మోహన్ రెడ్డి కొన్న గుర్తింపుకు అధికారంతో రాలేదని, అధికారం పోయేంత మాత్రాన ప్రజల గుండెల్లో అభిమానం పోదని మరోసారి రుజువైందని అన్నారు. నిన్న నెల్లూరులో జగనన్న పర్యటన చూసాం. ఆ పర్యటనను అడ్డుకోవాలని ఈ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించి ఏమైంది? అబాస్ పాలైంది. ఈరోజు తీసుకుంటే అణచాలని చూస్తే రెట్టింపు సక్సెస్ అయిన విషయం మనందరము చూసాం. పోలీసులతో ఎన్నో కుట్రలు చేశారు, కానీ వచ్చే జనాన్ని మాత్రం ఆపలేకపోయారు. సింహగిరి ప్రజల సింహగర్జనను చూసి, జగనన్న క్రేజ్ చూసి వీళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కళ్ళు బయలు కమ్మేశాయి. 3000 మంది పోలీసులను పెట్టారు జనాన్ని అడ్డుకోవడానికి. జగనన్న రక్షణ కోసం మాత్రం 10 మందిని కూడా పెట్టలేదు. అలాగే తీసుకుంటే 100 మందికి మించి జనం రాకూడదని ఆంక్షలు పెట్టారు. అలాగే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. కానీ జగనన్నని గుండెల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్న కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు ప్రజలు తండోలుగా తరలివచ్చి వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది. దాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడిన విషయం మనందరము చూసాం. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు, ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు, ఇనుప కంచెలు పెట్టారు. అయినా ఏమైనా జనం ఆగారా? నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది. అంత నిండిపోతే ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట, సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ని చూపించారంట. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మీకేమో 3000 మంది పోలీసులను పెట్టారు, అలాగే మీ ఎల్లో మీడియా ఉంది, అలాగే మీ అధికారులు ఉన్నారు, ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా. మీకు నిజంగా దమ్ముంటే, సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి. లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా కాకుండా బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని పెంపొందించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ పిలుపునిచ్చారు. కేజీహెచ్లోని ఏయూ మెడికల్ కళాశాల విద్యార్థులతోని నవ సమాజ నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని కోరారు.
contacting you, trying to annoy, threaten or scare, to attack, take it over your identity and accessing. Please suspect you for money or asking you to do some perfection by these criminals. They realized that he had been conned. Create a fake. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం కార్యక్రమం పెట్టడం జరిగింది. డ్రగ్ మహమ్మారిని అరికట్టడానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎలా సహకరించాలి, డ్రగ్స్ వల్ల ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఎలా పెరిస్తుంది, ఎంతమంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారండి సైలెంట్గా, అటువంటి ప్రాబ్లం ఉంటే ధైర్యంగా ముందుకు రావాలి, వెంటనే పోలీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సైబర్ నేరాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది మోసపోతున్నారు, లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అందుకే సైబర్ నేరాలు అరికట్టడానికి కొన్ని ప్రికాషన్స్ పాటించాలి, దాని గురించి చెప్పడం జరిగింది. చివరిగా ర్యాగింగ్, ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుండి ర్యాగింగ్ మీద పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ర్యాగింగ్ చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు, జైలు శిక్ష, ఫైన్, ఎక్స్పల్షన్ అన్నీ జరుగుతాయి. ర్యాగింగ్ వల్ల మనిషి చాలా చోట్ల స్టూడెంట్స్ ఆత్మహత్య కూడా చేశారు. అప్పుడు జైలు శిక్ష తప్పదు, జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుండి ర్యాగింగ్ పూర్తిగా మనం ఈ కాలేజ్ నుండి నిర్మూలించాలి. ఇక్కడ ర్యాగింగ్ కంప్లైంట్ రాకూడదు, ఆ రిక్వెస్ట్ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని తెలిసి పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. ఆయనను నెల్లూరు వెళ్లనివ్వకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి అడుగునా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందంటూ మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే మాజీ మంత్రిని జైల్లో పెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. అసలు పోలీసులు అంటేనే జనానికి భయం లేకుండా పోయిందని, ఒకవేళ భయం ఉంటే నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదని ఆరోపించారు. టీడీపీ మోకలు చేయాల్సింది అంతా చేసి తిరిగి ప్రధాన ప్రతిపక్షం మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుడి తాలూకు మనుగడే కష్టంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఒత్తిడి చేస్తే తప్ప ఏ కార్యక్రమం కూడా రాష్ట్రంలో జరగట్లేదు. మేము ఒత్తిడి చేస్తే హామీ ఇచ్చిన తల్లికి వందనం ఇస్తున్నారు, అది అరకొరక. మేము ఒత్తిడి చేసి ఒక కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం రైతు భరోసా అంటే అది రేపు విడుదల చేయబోతున్నాను. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభావం సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు రుస్కాకి అయిపోయింది అని రెండు ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాలుగు మందం కాదు మీ మెళ్ళ వచ్చి ఇప్పిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే
మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కడప ఉప ఎన్నికల్లో బీటెక్ రవి భార్యను జడ్పీటీసీగా గెలిపించుకొని తమ స్థాయి ఏంటో తెలియజేస్తామన్న అనకాపల్లి ఎంపీ. విశాఖలో గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రమేష్ హెచ్చరిక. విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో సమస్యను తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యూనియన్ నాయకులు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డ విద్యార్థి నాయకులు కొండబాబు. డ్రగ్స్ రహిత నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్జీ పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.